హలో అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్కి అయితే మా వారికి ఇష్టమైన నేతి సున్నుండలు చేశానండి. ఈ సున్నుండలు అంటే మా వారికి చాలా ఇష్టం. అందుకని మా వారికి ఈ న్యూ ఇయర్ రోజు ఇంకా తినిపించేసానమాట. మీరు కూడా ఒక్కసారి చూసేసేయండి దీని ప్రాసెస్. ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 కప్స్ మినపగుళ్ళు వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలండి, హైలో అయితే పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై అవుతుంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. చేంజ్ అయిన తర్వాత ఇంకా పక్కకు తీసేసుకోవాలండి. తర్వాత అదే కప్లో కొంచెం పావు కప్పు వేసేసుకొని బియ్యం కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత అవి కూడా పక్కకు తీసేసుకోవాలి. ఈ గుళ్ళు బియ్యం అనేది బాగా చల్లారాలండి. చల్లారకుండా చేస్తే అసలు బాగోదు. చల్లార్చిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. అందులోనే 1 కప్పు పంచదార వేసేసుకొని ఇంకా పక్కన మనం నెయ్యి వేడి చేసుకోవాలండి. నెయ్యి వేడి చేసేసుకొని ఇంకా బాగా కలుపుకొని నెయ్యి వేసేసి అలా కలుపుతూ మంచిగా ఉండలు చుట్టేసుకోవాలండి. బాగా నెయ్యి ఫ్లేవర్ మొత్తం ఫ్లేవర్ వస్తుంది, అంత బాగుంటుందండి. ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అంతే. ఇంకా సున్నుండలు ఎక్సలెంట్గా వస్తాయి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు ఆల్.